ఇప్పుడు ప్రజెంట్ ఈ రీసెంట్గా కలిసి ఉంటారు కదా మీరు పని ఏంటి అసలు ఆయన సిచ్యుయేషన్ ఏంటి, ఆయన ఎలా ఉన్నారు, ఈ సంఘటన గురించి ఏమైనా మీ మధ్య డిస్కషన్ అదే జరిగింది? నేను ఆ తర్వాత ఆయన ఇంట్లో వెళ్ళి కలవట్లేదు సార్, ఆ తర్వాత కలవలేదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఈ లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు పక్కగా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి ఫంక్షన్స్ ప్రెస్ మీట్లు ఏమి పెట్టలేదు. నాకు తెలిసి అవి ఏమైనా ప్లాన్ చేయాలి, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్, తెలుగువాడు గర్వపడే సక్సెస్ వచ్చింది, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన సక్సెస్ అది. ఒక బాహుబలి కానీ, ఒక పుష్ప కానీ, ఇవన్నీ కూడా జెండా పాతున్నాయి కదండి. మరి వీటిని సెలబ్రేట్ చేసుకుంటే మనకు కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చేయాలి. అంటే ఈ ఇన్సిడెంట్ వల్ల నేను ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనేది తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు మీడియా. చెప్పడం వేరండి, నిజంగానే అదే నేను అందుకే అడుగుతున్నా, మీరు కలిసినప్పుడు అదేమన్నా ఆయన సక్సెస్ బయటికి ఇప్పుడు స్టేట్మెంట్ వేరును అంతర్లీనం కాదు, నిజంగా ఫీల్ అవుతుండదు. సక్సెస్ని ఎంజాయ్ చేయకపోవడం ఒకటిను అది ఎట్లా ఉంటుంది చూసారా సార్. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుందండి, ఈ బామ్మగారు ఉంటారు, బామ్మగారి కళ్ళ ముందు పెళ్లి చేయాలని చెప్పి కరెక్ట్గా బామ్మ అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది అనుకోండి, పెళ్లి చేసి ఉపయోగం ఏంటి ఆవిడకి? అపస్మారక ఒక రకమైన ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ హిమ్. అరవింద్ గారికి ఇంకా డిఫికల్ట్ టైం కదా పాప ఆయనకి. ఇప్పుడు ఆయనకి పరిస్థితి ఆలోచిస్తే సార్, మనం ఓ పక్కేమో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడట్లేదు అంటున్నారు, ఒక పక్కేమో కొడుకు సినిమా చేస్తేనేమో కేసులు అయినాయి, ఒక పక్క వీటన్నీ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎంత దీంట్లో స్ట్రగుల్, హ్యూమన్లీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ స్ట్రగుల్. మనం అందరం కూడా బయట నుంచి చూసేవాళ్ళమే కదా, అందరం. అంటే వాస్తవం మనకు తెలియదు కదా, తెలియదు. తండ్రిగా వాడికే ఆ బాధ అనేది తెలుస్తుంది. అది నెక్స్ట్ మళ్ళీ అల్లు అర్జున్ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసరు, ఆయనను నాగవంశీ కలిసి. ఇవన్నీ చాలా ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలి.